జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఇటీవల జరిగిన కొన్ని ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలు, సంఘటనలు, సమీక్ష సమావేశాలు, రాజకీయ అంశాలపై మా ఆకాశవాణి ప్రతినిధి కాసపోగు ప్రతాప్ అందిస్తున్న జిల్లా సమాచార లేఖ గురించి ఇప్పుడు మనం విందాం. జోగులాంబ గద్వాల్ జిల్లాలో 12 మండలాల్లోని గ్రామాలలో రైతులకు 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ అమలు జరిగిన సందర్భంగా రైతులు రైతు వేదికలలో ఆనందోత్సవాలు జరుపుకుంటున్నారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం గద్వాల జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ ఢిల్లీ అధికార ప్రతినిధి జితేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ గ్రామ సభల్లో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. జిల్లాలో రైతు రుణమాఫీ కింద మొత్తం 41,638 మంది రైతులకు 318,83 లక్షల రుణమాఫీ జరిగిందని ఆయన తెలిపారు. ఉత్తమ సేవలు అందించిన అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. జిల్లా కలెక్టర్ సంతోష్ గద్వాల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి వైద్యాధికారుల హాజరు పట్టిక, మందుల నిల్వగది, స్టాక్ వివరాలను పరిశీలించారు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి డయాగ్నోస్టిక్ సెంటర్ కు పంపుతున్న నమూనాలు, మలేరియా, డెంగ్యూ తదితర విష జ్వరాల వివరాలను వైద్యాధికారుల ద్వారా తెలుసుకున్నారు. వ్యాధులకు సరిపడా మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సింగిల్ డోనర్ ప్లేట్లెట్ యంత్రాన్ని పరిశీలించిన కలెక్టర్ వీలైనంత త్వరగా దాని వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. దరూరు మండలంలోని 104 ప్యాకేజీ పరిధిలోని అన్ని చెరువులను పూర్తి స్థాయిలో నింపుతామని సాగునీటి పారుదల శాఖ డిఈ రామకిషోర్ తెలిపారు. ఏఈ లక్ష్మీనారాయణతో కలిసి 104 ప్యాకేజీ చివరి ఆయకట్టు పరిశీలించారు. మొత్తం 12 చెరువులకు అనుసంధానంగా 104వ కాల్వ ఉందన్నారు. వాటిలో 6 చెరువులు పూర్తి స్థాయిలో, 4 చెరువులు 80%, 2 చెరువులు 50% నిండాయని, అన్నిటినీ పూర్తిగా నింపేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సూపర్వైజ్డ్ సప్లిమెంటరీ ఫీడింగ్ ప్రోగ్రాం ద్వారా తక్కువ బరువున్న శామ్ మ్యామ్ పిల్లలను ఆరోగ్యంగా ఉంచడానికి, బరువు పెరిగేలా చేయడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిడిపిఓ శిశు సంక్షేమ శాఖ కార్యక్రమ అధికారి సుజాత అన్నారు. తక్కశీల రైతు వేదికలో ఉండవెల్లి మండల అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లకు ఐసిడిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ మండల పర్యవేక్షకురాలు ఆస్మా ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. 0 నుండి 59 నెలల లోపు చిన్నారులకు పర్యవేక్షణతో కూడిన అనుబంధ పోషకాహారం, చిన్నపిల్లల పోషణ, నవజాత శిశువు సంరక్షణ, తల్లి పోషకాహార ప్రాముఖ్యత గురించి వివరించిన ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది సత్యనారాయణ, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తపాలా పథకాలు, సేవలపై ప్రజలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని పోస్టల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీస్ ఎల్ సైదా నాయక్ అన్నారు. వడ్డేపల్లి మండలం కొంకల గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. లావాదేవీలు నిర్వహించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సుకన్య సమృద్ధి యోజన, ప్రమాద బీమా, ఆరోగ్యరీత్యా వివిధ రకాల పథకాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోస్ట్ మ్యాన్ ఓవర్సేర్ సుధాకర్, పంచాయతీ కార్యదర్శి హిమబిందు, తపాలా ఎస్పీఎం సబ్ పోస్ట్ మేనేజర్ కళావతి పాల్గొన్నారు. గద్వాల మండలం వీరాపురం గ్రామంలో ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల పాఠశాల, కళాశాలల్లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయాధికార సేవా సంస్థ కార్యదర్శి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి గంటా కవితాదేవి మాట్లాడుతూ, అందరికీ సమానంగా బతికే హక్కు ఉందని, చిన్న వయసులో పెళ్లిళ్లు చేసుకుని ఇబ్బందులు పడవద్దని, ఇంటర్నెట్ సదుపాయాన్ని ఉపయోగించుకుని ఉన్నత స్థితికి చేరుకోవాలని సూచించారు. గద్వాల మహారాణి ఆది లక్ష్మీదేవమ్మ వర్ధంతిని ఎంఏఎల్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఘనంగా నిర్వహించారు. 1946 నుండి 1949 వరకు గద్వాల సంస్థానాన్ని పరిపాలించిన మహారాణి నిజాం నవాబును ఎదిరించిన వీర వనిత అని ఇన్ఛార్జి ప్రిన్సిపల్ నాగభూషణం పేర్కొన్నారు. అలంపూర్ నియోజకవర్గంలో గత ఏడాది పొగాకు సాగుతో అధిక లాభాలను ఆర్జించడంతో ఈ సీజన్లో రైతులు పొగాకు పంటను పెద్ద సంఖ్యలో సాగు చేస్తున్నారు. రైతులు నారుమడుగులు ఏర్పాటు చేసి నారు పెంచుతున్నారు. నారుమడులు చేతులతో పెంచేవారు, కానీ ఈ పర్యాయం ఎక్కువగా నారుమడులకు డ్రిప్ సైతం ఏర్పాటు చేసి పెంచుతున్నారు. గత సీజన్లో క్వింటాల్ బీడీ పొగాకు 15,000 రూపాయలు పలికింది. అంతకుముందు ఏడాది 9,000 రూపాయల నుండి 10,000 రూపాయలు ఉండేది. ఇప్పుడు ఏకంగా క్వింటాపై 5,000 రూపాయలు పెరగడంతో రైతులు పొగాకు పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. అత్యధికంగా అలంపూర్, మానోపాడు, ఉండవెల్లి, ఇటిక్యాల మండలాల్లో ఈ పంటలను సాగు చేస్తున్నారు. సాధారణ సాగు విస్తరణం 2,500 ఎకరాలు కాగా గత ఏడాది సుమారు 5,000 ఎకరాల్లో పొగాకు సాగు చేశారు. ప్రస్తుతం రైతుల ఆసక్తి చూస్తుంటే 10,000 ఎకరాలకు పైగా సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంటున్నారు.